హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ అండ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాఫీ పౌడర్ అండ్ అలాగే కొన్ని ఇంట్లో అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి 2 సూపర్ డూపర్ 100% ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్లు చూపిస్తున్నానండి. సో ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి మనకి స్కిన్ టైట్నింగ్ కి, బ్రైట్నింగ్ కి, ఫైన్ లైన్స్, రింకిల్స్, ఏజింగ్ ప్రాసెస్ ని డిలే చేయడానికి అండ్ అలాగే మన స్కిన్ ని మీద ఉన్న యాక్ని, పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. సో ఇంత మంచి బెనిఫిట్స్, ఇంత మంచి యూజెస్ ఉన్న ఫేస్ మాస్క్ ఇవి రెండు చాలా చాలా అఫోర్డబుల్ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మనం చేసుకోవచ్చండి. విత్ ఇన్ 2 minutes లో మనం చేసేసుకొని యూస్ చేయొచ్చు. నేను చెప్పిన ఈ 2 మాస్క్ మీరు కనుక వీక్లీ ట్వైస్ యూస్ చేస్తే కనుక మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఈ 2 మాస్క్లు వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను యూస్ చేశాక మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో అండ్ ఆ మాస్క్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో మనకి కాఫీ అండి. సో దీంట్లో కాఫీ నేను వచ్చేసి ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతండి. సో నేను దీన్ని తీసేసుకుంటున్నాను. సో కాఫీ పౌడర్ అనేది వచ్చేసి మన స్కిన్ కి ఎలా యూజ్ అవుతుందంటే, మన దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ యొక్క pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్, రింకిల్స్ ని, ఏజింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది అండ్ రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే మనకు UV రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుందండి కాఫీ పౌడర్. మనం ఒకవేళ వీక్లీ వన్స్ కనుక ప్యాక్ లాగా యూజ్ చేస్తే. అండ్ అలాగే ఇది మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా యూజ్ అవుతుంది. జస్ట్ మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ లాగా యూజ్ చేస్తే కనుక బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ యాక్ని, పింపుల్స్ ఇవన్నీ కూడా మనకు రెడ్యూస్ అయిపోతాయి. సో కాఫీ అనేది మన స్కిన్ కి చాలా చాలా మంచిది. సో అందుకని కాఫీ మాస్క్ ని మనం వీక్లీ వన్స్ కనుక యూజ్ చేయగలిగితే కనుక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ నేను దీంట్లో యూజ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కుకుంబర్ జెల్ తీసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ గుడ్ వైబ్స్ ఫర్ కుకుంబర్ జెల్ తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అది కుకుంబర్ జెల్ వల్ల ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ సూతింగ్ ప్రాపర్టీస్. మన స్కిన్ ఇరిటేషన్ ని కానీ, సన్ బర్న్ కానీ ఇవన్నీ ఉన్నా కానీ వాటిని కామ్ డౌన్ చేస్తూ సూతింగ్ చేస్తుంది. అండ్ అలాగే మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్, రింకిల్స్ ని రెడ్యూస్ చేస్తూ ఐస్ కింద ఉన్న పఫీనెస్ ని కూడా రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ టైట్నింగ్ కూడా యూజ్ అవుతుందండి. సో నేను దీని వచ్చేసి ఒక 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇంగ్రీడియంట్ దీంట్లో నేను శనగపిండి యూజ్ చేస్తున్నాను. సో శనగపిండి అన్నది కూడా మన స్కిన్ ని బ్రైట్నింగ్ చేయడానికి అండ్ అలాగే టైట్నింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను ఒక 1.5 టీ స్పూన్ దీంట్లో మిక్స్ చేస్తానండి. జస్ట్ 1.5 స్పూన్. సో ఈ ప్యాక్ ని కనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తే మీ స్కిన్ టైట్ గా అయ్యి ఫర్మ్ గా కూడా అవుతుందండి. సో దీంట్లో వచ్చేసి నేను జస్ట్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ 1 pinch ఆఫ్ టర్మరిక్, జస్ట్ ఫర్ గ్లోయింగ్ ఎఫెక్ట్ అండి. సో మీరు కావాలంటే యూజ్ చేయండి, అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసేసి, సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా. సో ఒకవేళ కొంచెం అంటే మీకు డ్రైగా ఉండిపోతే కనుక పౌడర్, దీంట్లో కొంచెం మీరు కుకుంబర్ జెల్ మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీ అంటే ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ మీద, క్లీన్ ఫేస్ మీద అప్లై చేసి ఒక 10 to 15 minutes వదిలేసి డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. ఫేస్ వాష్ చేసుకున్నానండి. నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఉన్న ఫేస్ మీద దీన్ని ప్యాక్ని అప్లై చేస్తున్నాను ఫింగర్ టిప్స్ తోటి. మీరు కావాలంటే బ్రష్ కూడా యూస్ చేయొచ్చు. సో మొత్తము ఫేస్ అంతా ఇలా మొత్తం అప్లై చేస్తాను ప్యాక్. ఈవెన్ ఫేస్, నెక్ మొత్తము అప్లై చేసుకుంటానండి. ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేస్తాను. సో మొత్తం ప్యాక్ అంతా అప్లై చేశానండి ఫేస్కి, నెక్కి. సో ఇప్పుడు దీన్ని నేను ఒక 10 to 20 minutes ఉంచేస్తాను. ఒక 20 minutes ఉంచేసాక నెక్స్ట్ వాష్ చేసుకుంటానండి ఫేస్ని. సో ఇక్కడ ప్యాక్ డ్రై అయిపోయిందండి. చూడొచ్చు ఇక్కడ టోటల్గా డ్రై అయిపోయింది ప్యాక్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే లిటిల్ బిట్గా వెట్ చేసి వాటర్ తోటి జస్ట్ దీన్ని సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తానండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్యాక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అండ్ మనకు స్కిన్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. చాలా చాలా జెంటిల్గా లైట్ హ్యాండ్తో మసాజ్ చేయాలండి. జస్ట్ ఒక 1 to 2 seconds నేను మసాజ్ చేస్తాను. ఇలా చేసేసి నేను నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. సో గైస్, నేను ఇక్కడ నార్మల్ టాప్ వాటర్తో ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో యూ వోంట్ బిలీవ్ గైస్, నా ఫేస్ అంతా సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ సప్పల్గా ఉందంటే బేబీ సాఫ్ట్గా ఉందండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ ఇన్స్టెంట్గా ఎంత బ్రైట్ అండ్ గ్లోయిగా అయిపోయిందో. అండ్ చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందండి స్కిన్. సో వీక్లీ వన్స్ కనుక మీరు దీన్ని ట్రై చేస్తే తప్పకుండా మీ స్కిన్ మీద మంచి బ్రైట్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో గ్లోయింగ్ వస్తుంది. అండ్ అలాగే స్కిన్ కూడా టైట్ అవుతుందండి. సో దీన్ని మీరు తప్పకుండా వీక్లీ వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో గైస్, చూసారు కదండి, మనం ఇంట్లో అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ తోటి విత్ ఇన్ 2 minutesలో మనం స్కిన్ టైట్నింగ్ ప్యాక్ ఎలా చేసుకోవచ్చు అండ్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదండి. సో ఇప్పుడు మనం సెకండ్ ప్యాక్కి వెళ్ళిపోదాము. సో సెకండ్ ప్యాక్ వచ్చేసి పింపుల్స్ అండ్ యాక్నీని హీల్ చేయడంలో, క్యూర్ చేయడానికి యూజ్ అవుతుందండి ఈ ప్యాక్ వచ్చేసి. ఇది కూడా మనం ఇంట్లో అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. సో కాఫీ పౌడర్ నేను ఇక్కడ జస్ట్ 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకున్నాను.
నెక్స్ట్ సెమ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో హాఫ్ స్పూన్ ఆఫ్ ముల్తాని మిట్టి యూస్ చేస్తున్నానండి. సో ముల్తాని మిట్టి ఎందుకనంటే మన స్కిన్ కి బ్రైట్నింగ్ అండ్ ఇది కూడా టైట్నింగ్ చేయడానికి అండ్ అలాగే మనకు రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకే నేను ముల్తాని మిట్టి కూడా తీసుకున్నాను. సో ముల్తాని మిట్టి ఆప్షన్ అండి, మీరు కావాలంటే యూస్ చేయొచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. సో అలోవెరా జెల్ అనేది మస్ట్. నేను ఇక్కడ గుడ్ వైబ్స్ ఫర్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా అలోవెరా జెల్ ఈవెన్ డైరెక్ట్ ప్లాంట్ నుంచి కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకోవచ్చు. సో దీన్ని నేను జస్ట్ ఒక 1 స్పూన్ దీంట్లో మిక్స్ చేస్తున్నాను. అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే మన స్కిన్ ని సూత్నింగ్ చేస్తుంది అండ్ అలాగే హీల్ చేస్తుంది అండ్ మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే మన స్కిన్ లో హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేయడానికి మనకు అలోవెరా జెల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నేను దీన్ని 1 స్పూన్ తీసుకున్నాను. హనీ మిక్స్ చేస్తానండి. నెక్స్ట్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ హనీ మిక్స్ చేస్తున్నాను. సో హనీ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ లో ఉన్న పింపుల్స్ అవన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట హనీ అనేది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము టీ ట్రీ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. సో నేను ఇక్కడ గుడ్ వైబ్స్ ఫర్ టీ ట్రీ ఆయిల్ తీసుకుంటున్నాను. సో 2 to 3 drops నేను టీ ట్రీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో టీ ట్రీ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి పింపుల్స్ ని హీల్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కలిపేసి నేను దీంట్లో ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలండి మనం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మనము నీట్గా క్లీన్ చేసుకున్న ఫేస్ మీద అప్లై చేయాలండి. సో నేను ఇక్కడ ఫేస్ నీట్గా వాష్ చేసుకున్నాను. సో దాని మీద ఇప్పుడు ప్యాక్ అప్లై చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఫింగర్ టిప్స్ తోటి ప్యాక్ని అప్లై చేస్తున్నానండి. ఫేస్ అండ్ నెక్ మీద థిక్ పేస్ట్ లాగా అప్లై చేస్తాను. ఫేస్ అండ్ నెక్ మీద మీరు కావాలంటే బ్రష్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా థిక్ పేస్ట్ లాగా మొత్తము ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసి దీన్ని ప్యాక్ని ఒక 10-20 మినిట్స్ మనము ఫేస్ మీద వదిలేసేయాలండి. అలాగే సో డ్రై అయిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంతకుముందు చూపించిన మెథడ్లో వాష్ చేసుకున్నా సరే, లేదంటే డైరెక్ట్ వాష్ చేసుకున్నా ఓకే అండి. సో ఈ ప్యాక్ని కనుక మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేస్తే ఫేస్కి మీ పింపుల్స్ యాక్ని అనేవి స్లోగా రెడ్యూస్ అయ్యి మీ అన్ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఈవెన్ అవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా చాలా బ్రైట్ అండ్ గ్లోయిగా అవుతుందండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ 2 ప్యాక్స్ నచ్చాయి అనుకుంటాను. ఎందుకంటే ఇవి 2 వచ్చేసి అఫోర్డబుల్ అండ్ చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.